కరుణా సంపన్నుడైన యేసు ప్రభు నామములో బేతేల్ సువార్త ప్రియులైన మా ప్రియులందరికీ మా వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? రాత్రి వాక్యము విని ప్రార్థించారు కదా? అలాగే నిన్నటి ఉదయాన్ని కూడా ఈ మొదటి యోహాను రాసిన పత్రికను మనం విన్నాము. ఈరోజు కూడా మొదటి యోహాను రాసిన పత్రిక ద్వారా మనము ప్రభు వాక్యాన్ని నేర్చుకొనబోతున్నాము. అనుదినము మీరు వాక్యం వింటే ఎంతో దీవించబడతారు. మనము అనుదినము దేవుని వాక్యము వినుటకు హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఆయన సన్నిధిని అడగాలి. అనుదిన ఆహారం మనకు ఎంత అవసరమో అనుదిన వాక్యం కూడా అంతే అవసరమై ఉన్నది. కాబట్టి వాక్యము వినుటకు సమయాన్ని కేటాయించుకోండి. ఈరోజు మనం మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుని ప్రారంభించుకుందాము. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. చదువుబడిన లేఖనాన్ని ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ లేఖనాన్ని మేము బైబిల్ తెరచి చదువుకున్నాము. మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఒట్టి మాట కాదు, ఆత్మతో కూడిన శక్తివంతమైన మీ మాట మా హృదయములకు ఆహారముగా అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము, మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోహాను గారు 26వ వచనం వచ్చేసరికి ఈ మాట ఉపయోగిస్తూ ఉన్నారు. మిమ్మును మోసపరుచు వారిని బట్టి. వారున్నారు. ఆనాడు క్రైస్తవుల మధ్యను నేడు ఉన్నారు. ఆనాడు మోసం చేసేటువంటి వారు తక్కువ అనుకుంటున్నాను, నేడు ఎక్కువ. కాబట్టి మనం మోసం చేసేటువంటి వారి మధ్యన ఉన్నాము. మోసం చేసే వారిని బట్టి మనకు నష్టం ఏమిటంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకుంటాం. యోహాను మొదటి పత్రిక దేవునితో సహవాసం, దేవుని ప్రేమ, అబద్ధపు బోధను తప్పించుకుని పవిత్రముగా జీవించుట నేర్పుతుంది. ఇంకా చాలా సంగతులు మనకు ఈ పత్రిక తెలియచేస్తుంది. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రసన్నత సహవాసం మనము కలిగి ఉన్నప్పుడే మనము దేవుని నుండి అన్నీ పొందుకుంటాం. దేవుని నుండి వేరు అయితే మనము అన్ని విధములుగా మోసపోతాం. అందుకని మొదటిసారిగానే ఆయన అన్నారు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. 1:3 మొట్టమొదటగానే వారు ప్రభు సహవాసములో ఉన్నారు. ఇప్పుడు ఆ అపోస్తలుల ద్వారా, యోహాను గారు ద్వారా వారితో ఫలంగా మనకు కూడా దేవుని సహవాసము కలుగునట్లుగా ఈ సంగతులు రాస్తూ వచ్చినారు. 2వ అధ్యాయం వచ్చేసరికి అప్పుడే ప్రభు నమ్ముకున్న క్రొత్త విశ్వాసులు, అలాగే కొంతకాలం అయిన తర్వాత వాక్సానుసారమైన నడుచుచున్న విశ్వాసులు, బలమైన వారు, అలాగే వాక్యాన్ని అంగీకరించి బలమైన జీవితాన్ని జీవించి ఎంతో ప్రాక్టికల్గా ఉన్నటువంటి తండ్రులు కూడా ఇందులో కనపడుతున్నారు. ఈ ముగ్గురు అనగా ఈ 3 తరగతి కలిగిన విశ్వాసులను ఉద్దేశించి ఈ 27వ వచనంలో 26వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? మిమ్మును మోసపరుచు వారిని బట్టి అంటున్నారు. 18లో చిన్న పిల్లలారా అంటున్నాడు. నిజమే. ఆ తరువాత
21లో మీరు సత్యం ఎరిగిన వారై ఉన్నారు అని రాస్తున్నాను అంటున్నాడు. ఆలోచించండి బాగా. మనలను మోసం చేసేవాడు ఉన్నాడు. వాడి చేతిలో పడితే నీ క్రైస్తవ జీవితం భూమి మీదే పరలోకం వెళ్ళావు. నువ్వు పరలోకంలో ఉండాలి అనేదే దేవుని యొక్క సంకల్పం. ఈ ప్రసంగాలు వినేసి హాయిగా సంతోషించి ప్రార్థించుకోండి, ఏదో పైపైన ఆనందం, పైపైన సంతోషం అని నీవు కోరుకోవటం లేదు. నువ్వు కూడా కోరుకోకూడదు. హృదయపూర్వకమైన సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. హృదయపూర్వకమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండి చనిపోయిన వెంటనే ప్రభు పిలుపుకు ఎదురు చూడగలిగిన పవిత్రమైన వారముగా మనం ఉండాలి. అందుకనే మోసపరుచేవాడున్నాడు. మోసపరుచు వారిని బట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇందులో మీకు ఒక సత్యాన్ని చెప్పటానికి ఇష్టపడుతున్నాను. ప్రభు తాను కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శాస్త్రుల గురించి, పరిచయుల గురించి జాగ్రత్త పడండి అన్నారు. వాళ్ళు మోసం చేసేవారు. వారు మోసపోయారు, మోసం చేసేవారు. అలాగే 7వ అధ్యాయం వచ్చేసరికి 15వ వచనం వచ్చేసరికి ఏమన్నారు ఆయన? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అన్నారు. వారు గొరి చర్మములు వేసుకుని మీ వద్దకు వస్తారు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. అది ఆనాడు నుండి మొదటి శతాబ్దపు దినాలంతటిలోనూ, చివరి దినాల్లోనూ, 100 ఏళ్లలోనూ కూడా మోసం చేసేవారు ఉన్నారని ప్రభుతో పలంగా అపోస్తలులందరూ ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈ రోజులు ఎలాంటివి అంటారు సహోదరుడా, సహోదరి? ఈ అంచె దినములు అపాయకరమైన కాలాలు. పౌలు గారు తిమోతి పత్రికలో చెప్పారు. ఇవి భయంకరమైన దినాలు. ఈ దినాల్లో పెట్టిరేగిపోతున్న వారు ఎవరు అనుకుంటున్నారు మీరు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఎందుకనగా వీరిని ఫాలోయింగ్ చేసేటువంటి వారు లక్షలలో ఉన్నారు. వీరికి ఫాలోయింగ్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు, స్పాన్సర్స్ ఉన్నారు. వీరిని బట్టి ఏమైనా చేయగలిగిన వారు ఉన్నారు. మోసగాడు ప్రవక్తనని చెప్పుకున్నాడు. అతని గురించి ఈ రోజున కొంతమంది క్రైస్తవులు హతసాక్షులైనా సరే హతసాక్షులుగా మిగిలిపోతాం ఆయన గురించి అని తీర్మానం చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ప్రభు కొరకు హతసాక్షిని అయిపోతానని అనాలే తప్ప, నడాలే తప్ప, ప్రభు మాటి దాన్ని బతకాలే తప్ప. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఈ కృష్ణ కేపా గారి గురించి ఎంతైనా త్యాగం చేస్తాను అన్నావంటే నువ్వు మోసపోయావు. నువ్వు ఏదైనా చేస్తానంటే నువ్వు మోసపోయావు. నా గురించి కాదు, దేవుని గురించి, ప్రభువుని గురించి, మన ప్రభువుని గురించి మనం త్యాగం చేయాలి. అది మత్తయి సువార్తలో ఆయన ఇలా చెప్పారు. 24:4 యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. ప్రారంభ ప్రసంగము నుండి బహుశా చివరి మాటలు అనుకుంటున్నాను. 24లో బహిరంగ ప్రదేశములు ఇవి చివరి మాటలే. ఇక పస్కా మేడ గదిలో పస్కాను భుజించుచున్న సమయంలో అప్పుడు ఇంకా చాలా సంగతులు చెప్పారు. ఈ బహిరంగ వేదికంగా ఇవి చివరి మాటలు ఏమో అనుకోవచ్చు మనం. సరే, దీని గురించి మొదటి అనేది తర్వాత ఆలోచిద్దాం. మొత్తానికి ప్రభు ఈ 24 అధ్యాయం కాలానికి అతి తక్కువ కాలంలో సిలువేయబడ్డారు. ఆయన వెళ్ళిపోతున్న గడియలో చెప్పారని మనం భావన చేసుకోవచ్చు కదండి. అవును,
ఏమని చెప్తున్నారు ఇక్కడ కూడా ఆయన? ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్త చూసుకోండి. అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు గురించి మోసపోకుండా చూడండి. ఇప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంది, కంచే చేను మేస్తే ఏంటి అన్నారు. కంచి కాపుదలు ఇచ్చేది, చేనును కాపాడేది, మొక్కను కాపాడేది. కంచి ఆ చేనును పాడు చేస్తే, మొక్కను పాడు చేస్తే ఇక పరిస్థితి ఏంటండి? కాబట్టి సేవకులు సంఘాన్ని పాడు చేస్తారు, జాగ్రత్త. అలా జరిగిపోతుంది, నడిచిపోతుంది. మోసపోయారు. అట్లయితే ఏం చేయాలండి అని అంటున్నారు కదా. ఏం చేయాలి? ఫస్ట్ నిన్ను నువ్వు మోసపోకుండా చూసుకోవాలి. అది ఫస్ట్ నిన్ను నువ్వు మోసపోకుండా చూసుకో. ఇది నీకు గొప్ప పని. అప్పుడు నీవు క్రీస్తు విరోధి ఎవరో తెలుసుకుంటావు, ప్రభువుని తండ్రిని ఒప్పుకొనని వారు ఎవరో తెలుసుకుంటావు, అపోస్తుల బోధను కాకుండా తన బోధ ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటావు. ఇక నీకు ఏది ఆటంకం లేదు. ఒకవేళ నువ్వు మోసం కలిగినటువంటి సహవాసములో ఉండినాను, నీవు మాత్రం పరలోకానికి వెళ్తావు. ఫస్ట్ నీ వ్యక్తిగతంగా నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. ఆలోచన చేస్తాను. దీని గురించి ఈ కొన్ని విషయాలు చెప్తాను. 1 కొరింథీ 3:18 ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు, అక్కడ కామబెట్టి జ్ఞాని అగునట్టు ఎర్రువాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. మనం ఇందులో చాలా సంగతులు ఉంటాయి. మీకు తొందరగా అర్థమవటానికి ఇక్కడ ఒక సంగతి చెప్తున్నాను. 1 కొరింథీ 1 లోక జ్ఞానం గురించి చెప్పేశాడు ఫస్ట్. తర్వాత ప్రభు జ్ఞానం గురించి చెప్పాడు. 3 అధ్యాయములు సంఘము దాని గురించి చెప్పాడు. మళ్ళా వెంటనే మీరు ఈ లోకమందు తాను జ్ఞానుననుకున్న ఎడల ఎర్రివాడుగా మారాలి అని చెప్తున్నాడు. ఏం చేతనగా ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడండి? వెర్రితనముగా చేశాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన జ్ఞాని అగునట్లు ఈ లోక జ్ఞాన విషయంలో ఏమవ్వాలి? నీవు నేనును ఎర్రివారంగా మారాలి, తెలియని వారంగా మారాలి. అందుకనే ఎవడునో తన్ను తాను మోసపరచకొనకూడదు అంటున్నాడు పౌలు గారు. మనమే మోసం చేసుకుంటే మన పరిస్థితులు ఆలోచన చేసుకోండి. యాకోబు గారు కూడా వాక్యం ఏదైతే వింటున్నాడో దాని ప్రకారంగా ప్రవర్తింపకపోతే తన్ను తాను మోసం చేసుకుంటున్నాడో అని చెప్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఫస్ట్ ఎట్లా జాగ్రత్త పెట్టుకోవాలి? నిన్ను నువ్వు ఆలోచించుకొని మోసపోతున్నానా అని ఆలోచించుకోవాలి. 2 కొరింథీ 13:5 యేసుక్రీస్తు నీలో ఉన్నాడా లేదా అని చూసుకోవాలి. అలాగే అపోస్తలులు 18 బెరయా క్రైస్తవులు పౌలు శిల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనాలను వ్యక్తిగతంగా వారు పరిశోధించుచూ వచ్చారు. అప్పుడు నువ్వు మోసపోవు. క్రీస్తు విరోధి ఎవరో తెలుస్తుంది. తండ్రి కుమారుని ఒప్పుకొనని వంచకుడు ఎవరో తెలుస్తారు. సత్యమును ఎరిగావు కాబట్టి ఇంకా సత్యములో బలము పొందుతావు. అది నీవు నేను సత్యమందు బలవంతులుగా ఉండాలన్న ఉద్దేశం చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభ దినాలలో నుండి ఈ లోకంలో గొప్ప క్రియ చేయించినాడు. ఆ సంగతి ఎప్పుడైనా మీరు గమనించినారా? అది గమనిస్తే నీవు పడవు కూడాను. అదేంటి తెలుసా అండి? ఆనాడు తాను ప్రేరేపించి భక్తుల చేత రాయించిన ఈ బైబిల్ గ్రంథాన్ని ముద్రించి ఇది ప్రజలందరికీ అందుకునేలాగా చేయించినాడు పరిశుద్ధాత్ముడు. అది గుర్తుపెట్టుకోండి. మేరీ జోన్ అనేటువంటి చిన్న బిడ్డకు బైబిల్ కావాలి. ఆమెమో పేదరాలు,
బైబిల్ కొనగలిగిన సామర్థ్యత ఆ కుటుంబానికి లేదు. కానీ లండన్ మారుమూల గ్రామంలో నివసిస్తున్నామే చిన్న చిన్న మొక్కలను పెంచి, మొక్కలను అమ్మి, కోడిగుడ్లు అమ్మి, కోళ్ళు అమ్మి, డబ్బులు కూడబెట్టి బైబిల్ కొనటానికి 25 మైళ్ళు దూరం బ్రిటన్కు వచ్చి అక్కడ ఒక దైవజన్ని దర్శించిన సందర్భాన్ని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ బైబిల్ అందుబాటులోనికి తెచ్చినాడు. అది గుర్తుపెట్టుకోండి. నీ చేతిలో బైబిల్ ఉంది, నువ్వు మోసపోకుము. ఎపిసి పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. 11 నుండి చెప్తున్నాను, వినండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలా నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అపోస్తలులు 20వ అధ్యాయములో 28వ వచనములో ఆయన నియమించినాడు. అందువలన మన గురించి ఇప్పుడు చెప్తున్నాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయుండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయ్యెత్తుతోను గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండినట్లుండక. అలా ఉండకూడదు. ఇక ఆయన అపోస్తుల్ని ఇచ్చినాడు, ప్రవక్తలు ఇచ్చినాడు, సువార్తికులను ఇచ్చినాడు, కాపర్లను ఇచ్చినాడు, ఉపదేశకులను ఇచ్చినాడు. వారు బోధలు బైబిలులో ముద్రించి నీకు ఇచ్చినారు. నువ్వెందుకు మోసపోవాలి? బైబిల్ని బాగా చదివితే నువ్వు ఏ ఉపదేశానికి లోబడాలో నీకు అర్థమవుతుంది. ఏ ఉపదేశము నిజమైన ఉపదేశమో నీకు తెలుస్తుంది. నువ్వు బైబిల్ పట్టుకోవు, ఇగో సెల్ ఫోన్కి అలవాటు అయిపోతున్నారండి ప్రసంగాలు వినటానికి. ప్రసంగాలు వినేవారికి నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా బైబిల్ చదువుతూ ఉండాలి. అవసరమైతే మీకు బైబిల్ చదవగలిగిన టైం ఉన్నప్పుడే చదివి వినండి. ఒక పక్కన బైబిల్ చూసుకోండి, ఒక పక్కన ఈ వాక్యము వినండి. అప్పుడు మీరు బైబిల్తో ఆ సత్యాన్ని కలిగిన వారై ఉంటారు. కాబట్టి ఎవరికి రాస్తున్నారు యోహాను గారు 1 యోహాను పత్రికను అంటే, మీరు సత్యం ఎరిగిన వారైనందున వారు మోసపోకుండా జాగ్రత్త. వారు సత్యమెరుగుటకు ఆ అపోస్తలుల బోధ ఈ రోజున మనకు అదే ప్రింట్ చేయబడి బైబిల్గా ఇవ్వబడింది. కాబట్టి దీన్ని మనం ఆస్వాదించాలి. అంతేకాకుండా 27వ వచనంలో, అంటే 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. మీరే సొంతంగా ఆయన అభిషేకములో ఉంటే, బోధ వాక్యమనే స్థానములో మీరుంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయక్కర్లేదు, మీకు ఎవరు బోధించక్కర్లేదు. అది మీకు తెలుస్తుందని అర్థం. కాబట్టి అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు మీరాయన యందు నిలిచి ఉండుడి. అది ఈ రీతిగా నిలిచి ఉండాల, ఇలాగ నిలిచి ఉండాలి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. మన పక్కన ఎవరైనా
నీతిని జరిగించలేదంటే ఆ వ్యక్తి ఆత్మలో తిరిగి జన్మించలేదు అని అర్థం. మారు మనసు కూడా లేదని అర్థం. ఆయన నీతిని జరిగిస్తున్నాడు, నీతిని తెలుసుకున్నాడు, నీతిలో బ్రతుకుతున్నాడు, ఆయనలో ఉన్నాడు, ఆయన వాక్షములో ఉన్నాడు అంటే అతడు ఆత్మలో తిరిగి జన్మించిన వాడు. ఆ తిరిగి జన్మించిన విశ్వాసులను మోసం ఎవ్వరూ చేయలేరు. మోసపరిచేవారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలన్నదే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఉచితమైతే 3వ అధ్యాయంలో మరికొన్ని సత్యాలు నేర్చుకుందాం. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, 1 యోహాను రాసిన పత్రికలో నుండి మాకు మీరిచ్చిన ఈ సందేశం ద్వారా అపవాది అనుసరులు, లోకంలో ఉన్నవారు, అలాగే మమ్మల్ని మేము మోసం చేయకుండా, వారు మోసంలో మేము పడకుండా మీరే మమ్మలను కాపాడండి నాయన. మాకు అనుదినము మీ వాక్యము వినగల బుద్ధి బలము దయచేయండి. మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించగల ఆ విశ్వాసపు యొక్క సామర్థ్యతను దయచేయండి. ఈ దినమందు ఈ వాక్యం వింటున్న అనేకులను ఆధ్యాత్మికంగా బలపరచండి. ఈరోజు నీ ప్రియ బిడ్డలు నా తండ్రి అనేకులను ఆయన రోగాల కొరకు, బలహీనతల కొరకు ఉన్న వారిని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము. ఆయన నీ నామములో కువైట్ దేశంలో నాయన నీ బిడ్డలు పనిచేస్తూ అక్కడ ఎందరో ఉన్నారు. సత్యబాబు అనే సహోదరుడు, సహోదరి, అలాగే తన యొక్క భార్యను నాగలక్ష్మి గారిని, ఇంకాను చాలామంది కొత్తగా వెళ్ళిన వారు ఉన్నారు. వారి పని దొరుకుటకు సహాయం చేయండి నాయన. మరి ఇంకా నీ నామంలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. కువైట్ దేశంలో పాల్సన్ గారు కుటుంబం అంతటి కొరకు, జెరిషా కొరకు, ఆల్వి గ్రేస్ కొరకు, అలాగే చిట్టి తల్లి కొరకు మీ సన్నిధిన ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. కువైట్ దేశంలో ఇంకాను చాలా కుటుంబాలు ప్రార్థన కోరుంటుండగా బలపరచమని ప్రార్థిస్తూ, ఇండియాలో ఈ మాటలు వింటున్న ప్రియులు కుటుంబాల్లో మేలు చేయండి. వారికి ఆశీర్వాదాలు దయచేయండి. వారిని నిండారుగా కాపాడండి. మరి మీ చిత్తాన్ని బట్టి నన్ను వాడుకున్నారు. ఇంకాను నీ పనిలో వాడుకోండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి మరలా ప్రభు చిత్తమైతే మంగళవారం మీకు వాక్యాన్ని అందిస్తాను. ఈ కొన్ని దినాలు ప్రభు పని కొరకు బయటికి వెళ్ళాలి, పని చేయాలి. మా కొరకు ప్రార్థించండి. వీలుంటే మరలా మీకు తొందరలోనే ఇస్తాను, లేకపోతే కంపల్సరిగా మంగళవారం మీకు వాక్యం అందిస్తాను. అంతవరకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. అందరికీ ప్రేమ వందనాలండి.